కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మహారాష్ట్ర పండరీపురం పాండురంగస్వామి 11వ శతాబ్దానికి చెందిన ఈ గుడిలోని స్వామి పుండరీకుడు తన తండ్రికి సేవ చేస్తుండగా దర్శనమియ్యటానికి వచ్చాడట. తాను వచ్చే వరకు ఒక ఇటుక మీద నిలబడమన్న భక్తుని మాటకు కట్టుబడి చేతులు నడుముకు పెట్టుకుని ఆ ఇటుక మీదే నిలబడ్డాడు. ఆ విధంగా ఇటుక మీద నిలబడిన ఆ కృష్ణుడికి విఠల అని పేరు వచ్చింది. తుకారాం, నామదేవు, సక్కుబాయి ఇంకా ఎంతో మంది భక్తులు ఈ స్వామిని భజించారు. జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టడం అనే వేడుక చాలా ఉత్సాహంగా జరుపుతారు. ముంబై, థానేలో అత్యంత ఎత్తైన మానవ గోపురం ఏర్పాటు చేయటం వారి ప్రత్యేకత. భజనలు కూడా ఇక్కడ ఒక విశేషం. కృష్ణుడి పుట్టినరోజుకి 54 రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడే పుట్టిన కృష్ణ పరమాత్మ 54 రకాలు తినగలుగుతాడా? తినలేడు. అందుకోసమే ఆయన చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. ప్రతి ప్రాణిలోనూ ఆకలిగా ఉండి మీరు తినేదాన్ని నేను మీకు శక్తిగా మార్చి ఇస్తాను అని చెప్పాడు. కనుక మీ అందరిలోనూ ఉన్న కృష్ణ పరమాత్మ వీటన్నిటినీ చక్కగా స్వీకరించి మీకు శక్తి కలిగిస్తాడు.